చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా మూవీ విడుదలైన తొలి రోజే నిమిషాల వ్యవధిలో కేటగాళ్లు లీక్ చేస్తున్నారు. దీంతో ఆయా చిత్ర బృందాలు భారీ నష్టపోతున్నాయి. అయితే తాజాగా ఏకంగా గ్లోబల్ స్టార్ మూవీ పైనే వీరి కన్ను పడింది. అంతేనా, మూవీ విడుదలకు ముందు నుంచి బెదిరింపులకు తెగించారు. తాము అడిగినంత ఇవ్వకపోతే నెట్టింట లీక్ చేస్తామని ఏకంగా సదరు సినిమా యూనిట్ లోని పలువురు ఫోన్లకు మెసేజ్లు కూడా పెట్టారట. వందలాది కోట్ల రూపాయలు కుమరించి గ్లోబల్ రేంజ్ లో ఇమేజ్ ఉన్న ఓ స్టార్ హీరో 3 ఏళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజు నెట్టింట లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ విషయంలో ఇదే దారుణం జరిగింది. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్వహించిన గేమ్ చేంజర్ మూవీ విడుదలైన రోజే ఆన్లైన్ లో పైరసీ ప్రింట్ లీక్ అయింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఓ ముఠా ఉన్నట్లు తేలింది. గేమ్ చేంజర్ విడుదలకు ముందే నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా అలాగే వాట్సాప్లలో కొంతమంది బెదిరింపులు కాల్స్ చేశారట. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. గేమ్ చేంజర్ విడుదలకు 2 రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్ట్లను సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత HD ప్రింట్ లీక్ చేయడమే కాకుండా టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు. దీంతో గేమ్ చేంజర్ చిత్ర బృందాన్ని బెదిరించిన పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్లలో చిత్ర బృందం కంప్లైంట్ చేసింది. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి గేమ్ చేంజర్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. పైరసీ ప్రింట్ లీక్ చేశారా లేదంటే వాళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజాలు వెలుగులోకి రానున్నాయి. ఈ క్రమంలో కేటగాళ్లు వాట్సాప్ చాట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.